స్త్రీలకు ప్రత్యేకం, వంధ్యత్వ సమస్యలకు సంప్రదాయ పరిహార విధానం. సంతానం కలగకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వైద్యపరంగా హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయం లేదా అండాశయ సంబంధిత సమస్యలు, పురుషులలో వీర్యకణాల సమస్యలు, వయస్సు తదితర అనేక అంశాలను వైద్యులు పరిశీలిస్తారు. సంప్రదాయ జ్యోతిష్య, తంత్ర శాస్త్రాలలో మాత్రం నాగదోషం, పితృదోషం, కులదేవత సంబంధిత దోషాలు, అలాగే రాహు, కుజ, కేతు గ్రహ సంబంధిత దోషాలను కూడా సంతాన అవరోధాలకు కారణాలుగా పేర్కొంటారు. సంప్రదాయ పరిహార విధానం. తంత్రశాస్త్ర సంప్రదాయం ప్రకారం, సంతానం కోసం ప్రయత్నిస్తున్న స్త్రీ రాత్రి నిద్రించే ముందు తన తలదగ్గర ఒక గ్లాసు లేదా చెంబులో నీటిని ఉంచి, ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ నీటిని ఇంట్లో తానే నాటిన వేపచెట్టు మొదట్లో ధారగా పోయాలి. ఈ సాధనను భక్తి, నియమం మరియు విశ్వాసంతో నిరంతరంగా కొనసాగించాలని సంప్రదాయ గ్రంథాలలో సూచించబడుతుంది. భర్తకు సంబంధించిన నియమం, సంప్రదాయ విధానాన్ని అనుసరించే కాలంలో మత్స్యమాంసాలు మరియు మద్యపానాన్ని పూర్తిగా నివారించాలని సూచిస్తారు. వేపచెట్టు నాటే విధానం. ఇంటిలో ఖాళీ స్థలం అందుబాటులో ఉంటే భూమిలో వేపమొక్కను నాటవచ్చు. స్థలం లేనివారు పెద్ద పూలకుండీలో వేపమొక్కను పెంచుకోవచ్చు. మొక్క పెరిగిన కొద్దీ అవసరమైన విధంగా కత్తిరించి సంరక్షించాలి. సాధన కాలం. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం, దోష తీవ్రతను బట్టి ఈ సాధనను కొన్ని నెలలపాటు నియమబద్ధంగా కొనసాగిస్తారు. ముఖ్య గమనిక: ఈ విధానం సంప్రదాయ తంత్ర, ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించినది. సంతానం కలగడంలో ఇబ్బందులు ఉంటే, కారణాలను నిర్ధారించేందుకు భార్యాభర్తలు ఇద్దరూ అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించడం అత్యంత ముఖ్యం. ఈ సాధనను వైద్య పరీక్షలు లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా పరిగణించకూడదు.